సో, రొమ్ము క్యాన్సర్ అనేది మనం ఆడవాళ్ళలో మరియు మగవాళ్ళలో ఇద్దరిలో చూడొచ్చు. మగవాళ్ళలో చాలా చాలా రేర్. ఆడవాళ్ళలో చాలా కామన్‌గా చూస్తుంటాము. రొమ్ము క్యాన్సర్ అనేది ఏ ఏజ్ గ్రూప్‌లో అయినా చూడొచ్చు. యూజువల్లీ 30-60 ఇయర్స్‌లో ఎక్కువ చూస్తూ ఉంటాము. సో, మనకి ఏజ్ పెరిగే కొద్దీ రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం అనేది, రిస్క్ అనేది ఎక్కువుంటుంది. నెక్స్ట్ కామన్ చూసే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్. సో, క్యాన్సర్ అనేది జెనెటిక్ డిసీజ్. ఏదైనా జీన్ డ్యామేజ్ అయినప్పుడు మనం క్యాన్సర్ యొక్క వచ్చే అవకాశం అనేది ఎక్కువగా చూస్తుంటాం. రొమ్ము క్యాన్సర్‌లో బీఆర్‌సీఏ జీన్ మ్యుటేషన్స్ అనేది తరచుగా చూస్తుంటాము. ఈ మ్యుటేషన్స్ వల్ల కూడా మనకు క్యాన్సర్ అనేది వంశపారంపర్యంగా రావచ్చు. ఓకే. మనకు ఒక మహిళను చూస్తుంటే వాళ్ళ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే వాళ్ళ సిస్టర్స్ కానీ, మదర్ కానీ, లేదంటే గ్రాండ్ మదర్ కానీ రొమ్ము క్యాన్సర్‌తో బాధపడినట్లయితే తనకు కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో, నెక్స్ట్ కామన్‌గా వచ్చేసి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్. సెడెంటరీ లైఫ్ స్టైల్, వ్యాయామం చేయకపోవడం, అధిక బరువు, ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటి అలవాట్లున్నా కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువుంటుంది. నెక్స్ట్ కామన్‌గా చూసే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే హార్మోనల్ ఫ్యాక్టర్స్. అంటే చాలా ఎర్లీ ఏజ్‌లో మెన్సెస్ స్టార్ట్ అవ్వడం, లేట్ ఏజ్‌లో మెన్సెస్ ఆగిపోవడం, పెళ్ళిళ్ళు చేసుకోకపోవడం, పెళ్ళిళ్ళు లేట్‌గా చేసుకోవడం, ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా పిల్లల్ని కనకపోవడం, పిల్లల్ని కన్నా కూడా రొమ్ము పాలు ఇవ్వకపోవడం, హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ వాడడం, ఇవన్నిటి వల్ల ఏంటంటే మన బాడీలో చాలా హార్మోనల్ చేంజెస్ వస్తాయి. వాటి వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా చూస్తాం.